హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండారా ఫ్రెండ్స్? అందరూ అన్నం తిన్నారా? చూడండి, ఈరోజు అయితే మాకు బరిగుడ్లు ఉన్నాయి కదా, రోజు మేపే ఆయన అయితే ఈరోజు రాలా ఫ్రెండ్స్. మనకున్న తర్వాత మనంత వచ్చినప్పుడు అతను బాగపోయినా మనం బావాలి కదా. ఎండ చూడండి ఎలా కొడుతున్నాయో, కానీ నీళ్ళల్లో పనుకున్నాయి. ఎంతసేపు తోలినా కూడా అస్సలు కదలా ఫ్రెండ్స్. ఎంతసేపు అయినా ఎండలో మంచి ఎండకు బాగా నీళ్ళలో ఈత కొట్టినాయి. ఇప్పుడు దాకా నీళ్ళు అయితే మస్తుగా ఉన్నాయి. అదిలి చల్లాడుతున్నాము, గడ్డెక్కుతాయేమో అని. మాకైతే 2 ఉన్నాయి కదా ఫ్రెండ్స్, 2 రోజులు పోవాలి. ఎప్పుడైతే ఒక అతను పోతాడు, మాకు ఆయనే మెప్పుకొని వచ్చాడు. కానీ ఈరోజు ఎందుకో అతను పని ఉందని పోలేదు. పోకపోయినా కూడా ఇంక మాకు పని ఉండింది, ఆయనకు చేనుకాడ పని ఉండింది. అందుకైతే నేను వచ్చిన ఫ్రెండ్స్. నేనైతే అన్నం తినేసినాను. మీరు అన్నం తిన్నారా లేదా కామెంట్ చేయండి. తొందరగానే తిన్నాము. అవన్నీ నీళ్ళలో వండుకునేటప్పుడు అన్నం తినేసి మళ్ళీ బయటికి పోయినప్పుడు అన్నీ తోలుకోవాలి కదా, కష్టమవుతుందని. ఓకేనా మరి? చూడండి, గడ్డెక్కాలంటే ఎంత తనకలాడుతున్నాయి చూడండి. ఈ ఎండకు ఎంతసేపు నీళ్ళల్లోనే వండుకోవాలని ఉండే. ఇటు పక్క నుంచి కొన్ని ఎక్కుతున్నాయి చూడండి. బాగా జలుబు చేసింది ఫ్రెండ్స్ నాకైతే. కాళహస్తికి పోయినాం కదా, అక్కడ నీళ్ళు తాగినాను, కూల్ నీళ్ళు. జలుబు, జ్వరం, గొంతు రాపుడైతే ఎట్టున్నదంటే ఎట్టున్నది. జలుబు బాగా పట్టేసింది. నీళ్ళలో నుంచి రావడానికైతే బుద్ధి పుట్లయి. రావడానికైతే అస్సలు మనసు అప్పలా చూడండి. బాగా నీళ్ళు మునుగుతున్నాయి చల్లగా ఎండకు. నీళ్ళు అయితే మాకు గుడ్లకు మస్తుగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఇది వాక్ అంటారు దీన్ని. వాక నిండా ఉన్నాయి నీళ్ళు. అక్కడ కూడా ఉన్నాయి. ఈ వాక నుంచి కొనాముద్దులు ఆడుకున్నది వాక నిండా నీళ్ళు ఉన్నాయి. 12 అయింది అనుకో, ఇక్కడికి వచ్చి అన్నీ 1 గంట సేపు ఈతాడతాయి. వాటి ప్రాణం కొంచెం శాంతపడుతుంది నీళ్ళల్లో. ఎండకు చూడండి నీట్గా మునిగేసినాయి. ప్రతిరోజు అంతే ఇలాగే మునుగుతాయి. నేను ఇంకొకరు వచ్చిన్నాం ఫ్రెండ్స్. ఆ పక్క వాళ్ళు ఒకరు, ఈ పక్క వాళ్ళు ఒకరు, ఇద్దరం వచ్చాము. ఇంకా చాలు, ఎక్కువ గడ్డ తలకాయ ఇస్తాను చూడండి ఫ్రెండ్స్. అది ఇంకా నేను రాను, ఈడే ఉంటాను అని. చాలు, ఇంకా చాలు, ఎక్కువ రాదంట, నీళ్ళల్లోనే ఉంటుందంట. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా చెప్తుంది అది. అన్నీ మొత్తానికి కంప్లీట్గా అన్నీ గడ్డెక్కేసినాయి. ఏం కూరలు ఫ్రెండ్స్ మీవి? నేనైతే ఇప్పుడే తినేసినాను. పొద్దున్న తెచ్చుకున్నాను, నేను వచ్చేటప్పుడే తినేసినాను. జాబ్ చెట్టు కింద కూర్చొని అవన్నీ మునుగుతూ ఉంటే చెట్టు కింద చల్లగా ఉంటే కూర్చొని తినేసినాము. ఇప్పటి నుంచి 5 వరకు దీన్ని తిప్పాలా. గొంతు అయితే బాగా రాపుడెక్కింది ఫ్రెండ్స్, జలుబు చేసి. గొంతు నొప్పి, అసలు ఏమన్నం కూడా దీన్ని తగ్గలేదు. కానీ ఈరోజు నా ప్రాణం బాగాలేనప్పుడే అతను రాకుండా సాలిచ్చినాడు. అతనికి అన్నం చేసి పెట్టి కూలి అన్ని ఇచ్చినా కూడా ఎప్పుడో ఒకరోజు ఇలా ఎగమొత్తాడు. ఆ రోజు మాత్రం మాకు తప్పదు, పోవాల్సిందే. ఓకేనా మరి?